सदर वाईएसआर तेलंगाना पार्टी वैश्य शर्मिला को पुलिस ने उस वक्त गिरफ्तार कर लिया, माफ कीजिएगा हाउस अरेस्ट कर दिया जब वो ग्रुप 1 पर्चे अभिषेक के खिलाफ एहतजाज करने के लिए रवाना हो रही थी। शर्मिला ने मीडिया से बात करते हुए हुकूमत से सवाल किया कि सुनहरे तेलंगाना में जमहूरियत बाकी है या नहीं, क्योंकि ये हिंदुस्तान और तेलंगाना रियासत है न कि अफगानिस्तान। उन्होंने वजीर आला चंद्रशेखर राव पर इल्जाम आयद किया कि ये जमहूरी मुल्क है और जमहूरी रियासत में तालिबान की तरह वो डिक्टेटरशिप कर रहे हैं। शर्मिला ने केसीआर खानदान को बदनुमान करार देते हुए बताया कि खुद केसीआर कालेश्वरम आवासीय प्रोजेक्ट में हेराफेरी की है, जबकि उनकी बेटी शराब स्कैम में मुलविस है, जबकि उनके बेटे केटी रामाराव रियल एस्टेट में बड़े पैमाने पर धांधलियां कर रहे हैं। అర్హత లేరు, మీరు దాన్ని కోఆపరేట్ చేయండి అని అడుగుతున్నారు. మీరు ప్రజాస్వామ్యాన్ని కోఆపరేట్ చేస్తే మమ్మల్ని పీస్ఫుల్ గా ధర్నాలు చేసుకొని ఇస్తారు. నేనేం కట్టతో ఓట్లేదు, వాటర్తో ఓట్లేదు, నేనేం దాడి చేయడానికి ఓట్లేదు. నేను ఎట్లా కనిపిస్తున్నానంటే ఇంకో కొత్తగా గొడవలు పెట్టుకొని రాని రుద్రం అలా కనిపిస్తున్నాను. ఇంకేమన్నా ఇతర చేయడానికి పోతున్నట్టు కనిపిస్తున్నాను నేను? చెప్పండి. ఏం సార్ ఎవరికైనా అట్లా కనిపిస్తున్నాను ఏంటది? పోనీ ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నామన్నా కూడా మీరు చుట్టుపక్కల బ్యారికేడ్ చేసిన వాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చినట్లు అరెస్ట్ చేస్తామంటున్నారే. అదే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ మీరు ఇచ్చారా? మీరు ఇస్తుంటే పర్మిషన్ కూడా ఫ్రెండ్లీగా ఉంటే మేము పర్మిషన్ అడగడానికి కూడా ఉంటుంది. వాళ్ళను అంతా ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తుంటే మేము ఎట్లా పర్మిషన్ అట్లా చేస్తాము? మీ మీద ఎట్లా కాన్ఫిడెన్స్ వస్తుంది? మీ పర్మిషన్ ఇస్తారో అని నమ్మకమైన మాకు కలిగించాలి కదా. అవును, మేము ఎక్కడైనా చేసామా? మా చేతుల్లో ఎప్పుడైనా కట్టెలు ఉన్నాయా, రాళ్ళున్నాయా, దాడులు చేసామా? మేము ఎక్కడైనా చేసామా చెప్పండి. మీకు మేము ఎక్కడ లేదు, మేము బాధ్యతలు ఉంటాం. మేము బాధ్యతలు అండి.